ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో మంచి పరిష్కారం ఇస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు చెప్పే దివ్యవాకులు వినటం వలన బాబాగారు ఆశీస్సులతో పాటు మనసుకి సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరుతాయి అనే ఆనందంతో పాటు గారు కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా మనకి కలుగుతుంది. మన నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో, సమర్థ సద్గురు సాయినాథ్ అనుగ్రహం మనం ఎలా పొందాలో, ఇలా ఎన్నో మంచి విషయాలను బాబాగారి అనుగ్రహంతో మనం తెలుసుకోగలుగుతున్నామండి. బాబాగారి మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతోటి మనకున్న సమస్యలన్నీ తీరాలి అని ఆ సాయి తండ్రిని వేడుకుందాం. ఎవరికి ఇష్టమైన రూపంలో ఆ గురువుని సేవిద్దాం. గురువారం రోజున బాబాగారిని పూజించటం మనకి కలిగిన గొప్ప అదృష్టమండి. తన కోసం ఎంతో గొప్పగా పూజ చేయమని బాబాగారు ఎప్పుడూ మనకి చెప్పలేదండి. భక్తితో బాబా పాదాల దగ్గర ఒక పువ్వు సమర్పించిన, మనసారా ఆ సాయి తండ్రిని మనం తలుచుకున్న బాబాగారికి ఎంతో ఇష్టం. బాబా దగ్గర ఒక మట్టి ప్రమిది వెలిగించిన బాబా ఎంతో సంతోషిస్తారు. మన కష్టం ఏమిటో బాబాగారికి గురువారం రోజున దీపారాధన చేసి చెప్పుకుంటే బాబా తప్పకుండా అనుగ్రహిస్తారు. బాబా, నా కష్టాన్ని తీర్చండి. బాబా దగ్గర మనం చెప్పుకుంటే బాబా తండ్రి మన సమస్యకు తగ్గ పరిష్కారాన్ని చెబుతారు. ఉన్న ఎంత పెద్ద కష్టమైనా సరే అది ఎలా తొలగిపోతుందో మనమే నమ్మలేము. ఇప్పటి వరకు మనం పడిన కష్టమంతా కూడా ఒక్క క్షణంలో మన నుండి దూరం అయిపోతుంది. సాయి తండ్రి మన జీవితంలో అంత అద్భుతం ఎలా చేశారా అన్నది కొంచెం కూడా మనకి అర్థం కాదు. ఎంతో మంది జీవితాలలో మన బాబా తండ్రి ఎన్నో అద్భుతాలు చేశారు. ఉద్యోగం లేదు అని బాధపడే వారికి ఉద్యోగం వచ్చింది. సంతానం లేదు అని బాధపడే వారికి సంతానం కలిగింది. భర్తల మధ్య గొడవలు సమసిపోయి వారు తిరిగి కలిసి సంతోషంగా ఉండటం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించటం, ఇష్టపడిన వారితో మన వివాహం జరగటం, ఇలా ఎన్నో బాబా భక్తుల జీవితాలలో ఇటువంటి అద్భుతాలు జరిగాయి. అలాగే మన మీద కూడా బాబాగారి అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది. అందుకనే మనం బాబాగారి మీద భక్తి శ్రద్ధలతో మనకి ఉన్న కష్టం తొలగిపోవాలి అని ఆ తండ్రి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో బాబాని గురువారం రోజున పూజించాలి. అలాగే గురువారం రోజున బాబాగారి దర్శనం పొందేవారు ఎన్నో లక్షల మంది ఉంటారు. అలాంటి అదృష్టాన్ని మనందరికీ కూడా ప్రసాదించాలి అని మన సాయి భక్తులు అందరి తరపున కూడా నేను బాబాగారిని కోరుకుంటున్నానండి. బాబాగారి మీద నమ్మకంతో, భక్తితోటి బాబా పాదాలను తాకి సాయి తండ్రి చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకిందామండి. తల్లి, నీ కష్టాలను తొలగించి నువ్వు కోరుకునే శుభవార్తను నేను నీకు చెప్పాలి అని అనుకుంటున్నానమ్మా. తల్లి, నీ మంచిని నేను కాక మరెవరు చూసుకుంటారు? నాపై నమ్మకాన్ని ఉంచమ్మా, నీకు అంతా మంచే చేస్తాను. నీ మనసులో ఎన్నో ఎన్నో ఆలోచనలు, జరుగుతుందా లేదా అనే అనుమానం ఒకవైపు, జరగకపోతే నా జీవితం, నా బిడ్డల జీవితం ఎలా ఉంటుందో అనే భయం మరొక వైపు, మనసులోని ఆలోచనలతో, ఊగిసలాటలతో కొద్దిగా సంతోషమైన మనసుకి శాంతి అనేది ఏమాత్రం లేకుండా పోయిందమ్మా. నిద్రకి కూడా దూరమయ్యావు. ఈ సంఘటనలతోటి నా మీద పూర్తి నమ్మకాన్ని కూడా ఉంచలేకపోతున్నావమ్మా. కానీ తల్లి, ఒక్క విషయాన్నైతే నేను నీతో చెప్పగలను. నీకు ఏది మంచిదో, నువ్వు ఏది కోరుకుంటున్నావో నేనే నీ జీవితంలో అది జరిపిస్తాను అని నన్ను తప్పకుండా నమ్ము తల్లి.
తప్పకుండా నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు నీకు వస్తుందమ్మా. అది నీ జీవితాన్ని మార్చే మంచి మార్పు అని నువ్వు గుర్తించు. బిడ్డా, నేను ఎప్పుడూ కూడా నీకు అసత్యం చెప్పను తల్లి. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదమ్మా అనే సత్యాన్ని నువ్వు గ్రహించు అనైతే మన బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మన సాయి తండ్రి భౌతిక శరీరంతో వారు వాడినవి, మన సాయి తండ్రి తాకిన విలువైన వస్తువులను మన ముందు ఉంచారు. బాబాగారిని పూజించే ప్రతి ఒక్కరి మదిలోనూ బాబాగారి పాదుకలు మెదులుతూనే ఉంటాయి. బాబాతో తన బిడ్డలకి ఉండే అనుబంధం అటువంటిది. అలా మన సాయి తండ్రి వాడినటువంటి, మన ముందు ఉంచినటువంటి అద్భుతమైన, అమూల్యమైన గురు వస్తువులని మనసులో తలుచుకుని మన కష్టమేమితో బాబాతో చెప్పుకుంటే మంచి పరిష్కారం అనేది బాబా నుండి మనకి లభిస్తుందండి. బాబాగారు మనకి ఏం చెప్పారో నమ్మకంతో వినండి ఫ్రెండ్స్. ఆ ప్రకారంగా మీరు చేసి ఆచరించండి. మన జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా అది తొలగిపోతుంది. నమ్మకంతో ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన బాబాగారు మన ముందు ఎంతో విలువైన, సాయి తండ్రి ఉపయోగించిన ఆ విలువైన అద్భుతమైన వస్తువులు ఏమిటి అంటే బాబాగారి గురుపాదకులు. బాబా పాదకులు ఎప్పుడూ మనసులో మెదిలేవారికి ఎప్పుడూ కూడా మనసులో సంతోషం కలుగుతుంది అని అయితే మన బాబాగారు చెబుతున్నారండి. బాబాగారు ఉపయోగించిన ఆ పాదరక్షలు మన మనసులో తలుచుకున్నట్లయితే సమస్య ఏమిటో బాబాతో చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకి సమాధానం బాబా నుండి దొరుకుతుందండి. రెండవది, పరమ పవిత్రమైనటువంటి తన సహధర్మచారిగా భావించిన మూల్యమైనటువంటిది ఇటుకురాయి. ఇటుకుని మనసులో తలుచుకుని బాబాగారిని మన సమస్యకి పరిష్కారం చూపించమని, మన సమస్య ఎలా తొలగిపోతుందో ఒక మార్గం చూపించమని అని మనం బాబాగారిని వేడుకుంటే తప్పకుండా మన సమస్యకి బాబాగారు ఒక పరిష్కారం అనేది చూపిస్తారండి. మొదటిగా అయితే బాబాగారు పాదరక్షలు మనసులో తలుచుకుని, బాబాగారు పాదకులు మనసులో ధ్యానించుకుని, మన కోరిక ఏమిటో బాబాతో చెప్పుకుని బాబాగారు చెప్పే సమాధానాన్ని మనం తెలుసుకుందామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, మనసారా నా పాదరక్షలు తాకిన నీకు నా మాటగా ఇది చెబుతున్నానమ్మా. తల్లి, ఈ ఆలోచనల వల్ల ఈ సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు. ఇప్పుడు కూడా నువ్వు ఈ ఆలోచనల వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు. నువ్వు స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోవటం వలన నువ్వు ఇలాంటి బాధలను అనుభవిస్తున్నావు. నీ ముందుకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు. అయితే ఆ నిర్ణయానికి నువ్వు ఎక్కువ సమయం కట్టుబడి ఉండలేవు. మరుక్షణమే ఇంకొక ఆలోచన చేస్తావు. నేను ఇంతకంటే మంచి జీవితం జీవించాలి, మరొక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటూ నీ నిర్ణయం పదే పదే మార్చుకుంటూ ఉంటావు. అలా నీ నిర్ణయం మార్చుకోవటం వలనే ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావమ్మా. దుఃఖం వలన నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. నా వద్దకి వచ్చినప్పుడు, బాబా, ఎందుకు నేను ఇలా చేస్తున్నాను? నా ఆలోచనలు ఎందుకు స్థిరంగా ఉండటం లేదు? నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? నేను అనారోగ్య సమస్యలతో ఉన్నాను. మా అనారోగ్య సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి? మా భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడు తొలగిపోతాయి? మా బిడ్డలతో కలిసి మేము ఎప్పుడు సంతోషంగా ఉండగలము అని పదే పదే నన్ను అడుగుతున్నావు కదా తల్లి. ఒక్క క్షణకాలం పాటు మనసుని స్థిరంగా చేసుకుని నేను చెప్పేది శ్రద్ధగా వినమ్మా. నీ సమస్యకి తప్పకుండా నేను పరిష్కారం చూపిస్తాను. తల్లి, ముందు నీ మనసుని స్థిరపరచుకో. నీ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుంది. అలాగే నీ జీవిత భాగస్వామిలో కూడా మంచి మార్పు వస్తుంది. నీ కుటుంబంలో మంచి మార్పు చూసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. ప్రతిరోజు నువ్వు నన్ను దర్శించేందుకు నా దర్శనము, నా స్పర్శనము, నా నామస్మరణ ఎంతగానో నీకు మేలు చేస్తాయి తల్లి. కానీ నీ మనసులోని ఆలోచనలు నా దగ్గరికి రానివ్వకుండా పదే పదే నిన్ను బాధిస్తున్నాయి. కొన్ని క్షణాలైనా నీ ఆలోచనలు విడిచిపెట్టు. నా వైపు చూసేందుకు ఒక్కసారైనా ప్రయత్నం చేయి తల్లి. నా సన్నిధిలో నీకు మనశ్శాంతి, ప్రశాంతత, నీ సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది తల్లి. నువ్వు అనుకున్నట్లుగానే నీ సమస్యలే నిన్ను ఎంతగానో బాధిస్తున్నాయమ్మా. వాటి నుండి బయటపడేందుకు నువ్వు కూడా ప్రయత్నించాలి కదమ్మా.
తల్లి, మరి నీ ప్రయత్నం ఏమైపోతుంది? నిరంతరం నీ సమస్యలను తలుచుకుని వాటిలోనే ఉండిపోతున్నావు కానీ, నీ సమస్యను ఎప్పుడైనా విడిచిపెట్టావా? నేనే వాటిని చూసుకుంటాను అనే నమ్మకంతో ఉన్నావా? నాపై పూర్తి నమ్మకంతో నువ్వు ఉన్న నాడు నీ సమస్య నిన్ను ఏమీ చెయ్యదు. ఇప్పటికైనా తల్లి, స్థిరంగా ఆలోచించు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావు అంటే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండు. మంచైనా చెడైనా నీ నిర్ణయాన్ని నాకు అప్పగించు. నేనే నీ బాధ్యతను చూసుకుంటానమ్మా అనైతే మన బాబాగారు సాయి తండ్రి పాదాలు తాకిన వారి గురించి మన బాబా ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశము, గొప్ప మాట ఫ్రెండ్స్. తీసుకునే నిర్ణయాలలో స్థిరమైన ఆలోచన చేయమని మన బాబాగారు అయితే చెబుతున్నారండి. ఏ కుటుంబ సమస్యల వలన ఆరోగ్యం సరిగ్గా లేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు గురువారం నాడు బాబాగారి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని బాబాగారు గురుపాదుకులు తాకిన వారి గురించి ఈరోజు బాబాగారు అనుగ్రహించినటువంటి గొప్ప సందేశం అండి. అలాగే కుటుంబ సమస్యలతోటి సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం సాయి చాలీసా చదువుతూ 41 రోజుల పాటు మన ఇంట్లో అయినా బాబాగారి సన్నిధిలో అయినా సరే దీపారాధన చేస్తే మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అని మనం కోరుకునే మంచి మార్పును చూస్తాము అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇప్పుడైతే తన గురు స్వరూపమైన ఇటిక రాయి తాకిన వారికి బాబాగారు చెబుతున్న ఆ సందేశం ఏమిటో తెలుసుకుందామండి. తల్లి, నాకు ఇష్టమైన పనులు చేయటానికి నువ్వు చాలా ఉత్సాహాన్ని చూపిస్తావు. ఇటిక రాయిని తాకుతావు అని కోరుకుంటావు అని నాకు తెలుసమ్మా. ఎందుకంటే నీకు ధైర్యం కూడా చాలా ఎక్కువ. నువ్వు జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొన్నావు, వాటితో పోరాడావు కూడా. ఇప్పుడైతే నువ్వు ఎదుర్కొంటున్న సమస్య చాలా పెద్దది. జీవితాన్నే మార్చేసిన చాలా పెద్ద సమస్యని ఎదుర్కొంటున్నావమ్మా. నీ జీవితంలో ఆనందమైన, సంతోషమైన ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య వలనే నీ జీవితంలోకి రాబోతుంది. ఈ కఠినమైన పరీక్షలో నువ్వు ఓడిపోతానేమోననే ఆలోచనతోటి మనసులో చాలా బాధపడుతున్నావు కదమ్మా. నాకు నీ మనసులోని బాధంతా కూడా తెలుసమ్మా. నీ ఆలోచన కూడా నాకు అర్థమవుతుంది. అయితే తల్లి, నీకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. శ్రద్ధగా వినమ్మా. ఇంతకుముందు నువ్వు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నావు, అయితే వాటి ముందు ఇప్పుడు నువ్వు పడుతున్న సమస్య అంత పెద్దది కాదు అని గుర్తుపెట్టుకో. ఈ ప్రతి సమస్యలోనూ నేను తోడుగా ఉన్నాను అని నమ్మావు. నేను నీకు ఆనాడు చేసిన సహాయం ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నావు. ఈరోజు ఎందుకు తల్లి ఇంత బలహీనంగా ఆలోచిస్తున్నావు? నీ మనసుని బాధపెట్టే విషయాలు నాకు తెలియదు అని ఎలా అనుకుంటున్నావు? ముఖ్యంగా నువ్వు ఎదుర్కొంటున్న ఈ సమస్య నీ హృదయాన్ని పిండివేస్తుంది. నీ మనసులోని బాధను మరింతగా నువ్వు అనుభవిస్తున్నావు. అతి కొద్ది రోజుల్లోనే ఈ సమస్య నుండి నువ్వు నీ బిడ్డలు బయటపడతారమ్మా. అతి కొద్ది రోజుల్లోనే నువ్వు ఈ సమస్య నుండి బయటపడటం కోసం నీకు ఏది అవసరమో అవి నేను ఖచ్చితంగా చేస్తాను. నీకు నాపైన పూర్తిగా నమ్మకం ఉంది అని నాకు తెలుసమ్మా. ఈ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వమ్ము చెయ్యను తల్లి. నా బిడ్డల అవసరాలు నేను కాక మరెవరు చూసుకుంటారు? ఎప్పటిలాగానే నాపైన నమ్మకం, విశ్వాసం ఉంచమ్మా. మంచి జరగటం కోసం నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నేనే నీకు తప్పకుండా ప్రసాదిస్తానమ్మా. కాపాడుకునేందుకు సప్త సముద్రాల అవతలైనా సరే నేను నీతోనే ఉంటానమ్మా. ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో అమ్మా. నీ అంతట నువ్వు నా దగ్గరికి రాలేదు, నేనే నా వద్దకు తెచ్చుకున్నాను. అటువంటప్పుడు నీ మంచి చెడులను నువ్వు కోరుకున్న వాటిని నువ్వు కాక మరి ఇంకెవరందిస్తారమ్మా? మరొకటి ఏమిటి అంటే తల్లి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్య త్వరలోనే నీ నుండి దూరమై నువ్వు కోరుకుంటున్నటువంటి ఆ శుభవార్త త్వరలోనే వింటావమ్మా. కోరుకుంటున్నటువంటి ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడతావు. ఈ ఇటుకరాయి నువ్వు కోరుకున్నప్పుడే నీ సమస్య తీరిపోయిందమ్మా. ఎందుకంటే ఈ ఇటుకరాయే నాకు గురుతుల్యమైనది. అంటే ఇటుకరాయి నువ్వు కోరుకున్నప్పుడు నాపై నీకు ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుందమ్మా. నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్య వలన నీతో ఉన్నవారు, నీ చుట్టుపక్కల ఉన్నవారు నిన్ను దూరంగా ఉంచారు. బిడ్డ, దీనికి నువ్వు అసలు బాధపడవలసిన అవసరం లేదమ్మా. నీ కుటుంబ సభ్యులు నిన్ను ఎంతో కాలం దూరంగా ఉంచలేరు.
సమస్య తొలగిపోయిన రోజున వారంతట వారే నీ వద్దకు వస్తారు. నీ మంచితనాన్ని గురించి, నీ తెలివితేటల గురించి వాళ్ళే ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు. ఆ రోజు కూడా నువ్వు పొంగిపోవద్దు. ఎందుకంటే నీ సమస్యలన్నీ తీరిపోయాయి అంటే దానికి కారణం ఏమిటో కూడా నీకు తెలుసు కదమ్మా. మరి నేను నీకు తోడుగా ఉన్నాను అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అని ఆలోచిస్తూ పై నమ్మకంతో ప్రయత్నించు. ఆ సమస్య నుండి బయటపడేందుకు తండ్రిగా నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను. ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా సరే నా దగ్గరికి రానంత వరకు మాత్రాన్నే అది సమస్యగా ఉంటుంది. అది నా దగ్గరికి వచ్చిన తర్వాత నీకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా. నీ జీవిత భాగస్వామి నీ నుండి చాలా దూరంగా ఉంటున్నాడు కదమ్మా. నీ బిడ్డలు కూడా నీ నుండి చాలా కాలం దూరంగా ఉంటున్నారు. నీ తల్లిదండ్రులు కూడా నీకు దూరంగా ఉంటున్నారు. ఇలా నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా సరే నేను తప్పకుండా పరిష్కారం చూపిస్తానమ్మా. నీ సమస్య తీరేందుకు నువ్వు చేయవలసింది ఏమంత కష్టమైన పని కాదు. భక్తి శ్రద్ధలతోటి 9 గురువారాలు గురుదర్శనం చేసుకో తల్లి. నీకు దత్తాత్రేయుని దర్శనం నీకు చాలా మంచి చేస్తుంది తల్లి. దత్త స్వరూపమైన సాయి మందిరాన్ని దర్శించి సాయి పాదుకలను మనసులో తలుచుకుని సమస్య తీరుతుంది అనే నమ్మకంతో ఉండు. తప్పకుండా నీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అలాగే గురువారం నాడు నా సన్నిధానానికి వచ్చినప్పుడు పసుపు రంగు పుష్పాలను నాకు సమర్పించమ్మా. పసుపు రంగు గురువుకి ఎంతో ప్రీతికరమైనది. అది నీ గురుదోషాలన్నీ తొలగించి గురువు యొక్క అనుగ్రహం నీకు లభిస్తుంది. అలాగే తల్లి 9 గురువారాలు పసుపు రంగు ఒత్తులతోటి ఇంట్లో కానీ నా సన్నిధానంలో కానీ దీపారాధన చేయి తల్లి. ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. నీ కుటుంబానికి ప్రశాంతత లభిస్తుంది. అలాగే నీకు సంతోషం లభిస్తుంది. సదాకాలం నీకు తోడుగానే ఉంటానమ్మా. నా రక్షణ జీవితకాలం నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అని ఇటుకురాయి తాకిన బాబా భక్తులకి బాబాగారు ఆశీర్వాదంతో ఇస్తున్న మాటండి. నా నిత్య జీవితంలో ఎన్ని రకాల సమస్యలు పడుతున్నా, ఎన్ని బాధలు పడుతున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ మన సాయినాథుడి వద్ద మన సమస్యకి సమాధానం దొరకకుండా ఉండదు. మన సాయి తండ్రికి తెలియని రహస్యం ఉండదండి. మన సాయి తండ్రి చెప్పలేని సమాధానం ఉండదు. బాబాని ఆశ్రయించిన తర్వాత మనం చింతించవలసిన అవసరం కూడా లేదు. మన సమస్య ఏమిటో బాబాగారికి చెప్పుకున్నప్పుడు, మన సమస్య ఆ కష్టం నుండి బయటపడాలి అని అనుకున్నప్పుడు ఈ బాబాగారే స్వయంగా తెలియచేస్తారు. బాబా తండ్రి ఎన్నో సందర్భాలలో ఎంతో మందికి తన దర్శనాన్ని అందించారు. వాళ్ళ కష్టాలను కూడా తీర్చారు. సాయి తండ్రి మీద అపారమైన నమ్మకము, విశ్వాసము తప్పకుండా ఉండాలి. క్షణాన మన జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో, మనం కోరుకున్నది ఎలా పొందుతామో మనకి తెలియదు. అని సాయి తండ్రి మాత్రం ప్రతి క్షణము మనల్ని కనిపెట్టుకునే ఉంటారు. మన జీవితంలో మంచి మార్పులు జరిగేట్లుగా బాబాగారు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తారు. బాబాగారు చెప్పినట్లుగా మొదట పాదరక్షలు కోరుకున్న వారికి కానీ, ఇటుకురాయి తాకిన వారి గురించి కానీ బాబాగారు మీతో చెప్పినట్లుగా చెయ్యండి. తప్పకుండా మీ కష్టం తొలగిపోతుంది అని అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. మనం బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ఫలితమూ కూడా రాదు. బాబాగారిపై పూర్తి నమ్మకంతో మనం ప్రయత్నిస్తే మనం కోరుకున్నది పొందుతాము అని ఈరోజు మన బాబాగారు ఈ సందేశం ద్వారా ఈ సత్యాన్ని మనకి తెలియచేస్తున్నారండి. ఈ గురువారం రోజు సాయి తండ్రిని ఇంట్లో పూజించేవారు కానీ, ఈ సన్నిధిలో పూజించే వారికి కానీ తన దర్శనం దొరుకుతుంది అని అయితే మన బాబాగారు చెబుతున్నారండి. సాయి తండ్రి దర్శనం మనకి లభించింది అంటే మన సమస్యకి పరిష్కారం లభించింది అని మనం తెలుసుకోవాలి. కొంతమందికి పూజ చేసేటప్పుడు బాబాగారి దర్శనం లభించవచ్చు. మరికొంతమందికి స్వప్నంలో బాబా దర్శనం కలుగుతుంది. మనం బాబాగారిని ప్రేమతో కోరుకోవాలి. సాయి తండ్రి మీ దర్శన భాగ్యం మాకు కలిగించండి. అలాగే మాకు ఉన్న ఈ సమస్యను పూర్తిగా దూరం చెయ్యండి అని మనం బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ సమస్య తప్పకుండా మన నుండి తొలగిపోతుంది. మన సమస్యని తీర్చమని బాబాగారిని కాకపోతే మరి ఇంకా ఎవరిని అడుగుతాము? అటువంటి మన సాయి తండ్రి మన సమస్య తీర్చేందుకు తప్పకుండా ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు.
ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా బాబాగారిని నమ్మి పాదాలు పట్టుకున్న తరువాత బాబాగారు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటారు. బాబాగారు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టరు. మన జీవితం సంతోషంగా ఉండటం కోసం నిరంతరం బాబాగారు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు. మనం కోరుకున్నది పొందేలా నిరంతరం బాబాగారు మనతోనే ఉంటూ మన చెయ్యి పట్టుకుని నడిపిస్తారండి. అలాగే బాబాగారు మనతో చెప్పినట్లుగా కనుక చేయగలిగితే ఏ సమస్య అయినా సరే తొలగిపోతుందండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబాగారు సందేశం విన్నారు కదండి. మంచి సందేశం అందించారు. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.